ఈరోజు తప్పిలేంటి చేసినాం నువ్వు తప్పిలేంటి ఏందిరా తలంటులాగా అనేరు అదేనా పబ్బిళ్ళు అంటారు కొన్ని ఏరియాల్లో చెక్కలు అంటారు కదా అవేవి భలే క్రిస్పీగా ఉన్నాయినా నోట్లు వేసి నమ్ములుతుంటే కరుం 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 అంటున్నాయి. అది గోధుమ పిండి కాదు నువ్వు బిప్పిండి బియ్యం నానబెట్టుకొని మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ మిషన్ కొట్టి పెట్టుకొని తెచ్చుకోవాలి నువ్వు ఇది బిప్పిండి. ఎర్రని కారం పొడి వేసుకొని నువ్వు కారం పొడి ఎర్రగానే ఉంటుంది ఎర్రోడా అని మళ్ళీ ఒకరా ఉప్పు వేసుకొని నువ్వు పర్రా 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 అని జీలకర్ర వేసుకొని నువ్వు ఓ పిరికెడు పప్పులు చల్లుకొని నువ్వు అట్లా శనక్కాయ అయితే ఇట్లా గుండ్లు గుండ్లు ఉంటే మళ్ళీ బిల్లలు చేసేప్పుడు సరిగా రావు నువ్వు అందుకే మిక్సీలో వేసి ఇట్లా ఒక్కలొక్కలు కొట్టుకొని ఆ పిండిలో చల్లి పెట్టుకోండి నువ్వు. కొత్తిమీర తీసుకొని కీమాను కొట్టినట్టు గజ్జి 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 గజ్జిగా కొట్టేసి అట్లా చల్లి పెట్టుకోండి నువ్వు అప్పుడే బాగా పిండిలో కలిసిపోతుంది కొత్తిమీర అనేది. ఒక్క రవ్వ కరెంపాకు వేసుకోండి నువ్వు నవ్వుతూ నువ్వులు చల్లాలి ఆ పిండిలో. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి బా కొత్తిమీర కరెంపాకు నువ్వులు శనక్కాయలు పప్పులు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మిక్సింగ్. సిమెంట్లో ఇసుక కలిపినట్టు బాగా కలుపుకోండి అట్లా ఇట్లా బాగా కలబెట్టి అన్నీ మిక్స్ చేసి పెట్టుకోండి. పొడిగా ఉంటే బిల్లలు కావు కదా అందుకే 2 నీళ్లు వేసి పెట్టుకోండి. సిమెంటు ఇసుకలో నీళ్లు పోసి కలిపి పెట్టినట్టు కలిపి పెట్టుకోండి బాగా. కలపడంలోనే ఉంది మ్యాజిక్ అంతా మిక్సీలో వేసి రీమిక్స్ చేసినట్టు చేయండి బాగా. ఒత్తి 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 నా చేతులు నొచ్చనాయి కానీ ఇది మాత్రం ముద్దలా కావడం లేదు నాయన స్వామి. మొత్తానికి సంగటి ముద్దలాగా రెడీ చేసి పెట్టిన బా ఎట్లా కష్టపడి. ఇప్పుడు సంగటి ముద్ద 2 సేపు జోకటి నిద్రపోయింది బాగా ఆయి అని నిద్రపోయింది చాలే కానీ ఇంకా లేమ్మా లే నీకు నూనెలో స్నానం చేయాలి టైం అయింది. ఇంకా నీ పిండి అంతా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి నువ్వు. ఎంత పిండిందిరా నాయన ఇదంతా ఎప్పుడు అయిపోతుందిరా స్వామి చేసి చేతులు నొప్పించడం ఉన్నాయి. ఒక చేతితో చేయడం చాలా కష్టంగా ఉంది నా అందుకే 2 చేతులతో చేసి గబాబా గుళ్ళన్నీ వేసేస్తాను వాడ. చూడండి మా ఊళ్ళో పుల్లగిర్రాల గుట్టలాగా ఉన్నాయి అన్ని గుళ్ళన్నీ. ప్లాస్టిక్ కవర్ పరిచి పెడతాం నువ్వు బిల్లలు వేసిన తర్వాత మళ్ళీ తీసుకునే దానికి చాలా ఈజీగా ఉంటుంది నీ కరుచుకోకుండా. లైట్ అన్నట్టు 2 సార్లు వస్తాను నువ్వు ఊరకలే నువ్వు అది ఎలగలే ఏం చేయాలి మరి. పెనుగు అట్టా తిప్పి పెట్టుకోండి చేత కాకుంటే రివర్స్లో తిప్పి పెట్టుకోండి నువ్వు. ట్యాంకర్లోంచి నీళ్లు పడినట్టు నూనె అట్టా వేసుకోండి నువ్వు పెనుగులో సుగానికి వేసుకోండి చాలు ఎక్కువ వద్దు. ఇదే నువ్వు పబ్బిళ్ళు చేసే మిషన్ బెంగళూరు నుంచి తెప్పించినాం నువ్వు ఎందుకంటే మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి. చూడు ఎంత నుండంగా ఉందో దానిపైన పెట్టి బిల్ల అట్లా అవుతాలన్నమాట అప్పుడు బిల్లలు వస్తాయి. ఆ మిషన్ పైన ప్లాస్టిక్ కవర్ పెట్టి దానికి ఆయిల్ పట్టించి పెట్టుకోండి నువ్వు కరుచుకోకుండా అలా పెట్టుకొని మిషన్ అలా ఒత్తితే అంతే బిల్ల తయారైపోతుంది నువ్వు పబ్బిల్లాలు. ఒత్తేది అయిపోయింది ఇప్పుడు తీసేది అట్లా కవర్ తీసి అలా చేతిలోకి తీసుకొని మనం ముందుగా పరిచి పెట్టుకునే కవర్ పైన వేసి పెట్టుకోవాలి నువ్వు ఈ బిల్లలు. చూడండి ఎన్నుండయో చేసి పెట్టేది ఈరోజు సినిమానే మాకు ఇవన్నీ అయిపోయేలోపు. ఇప్పుడు ఆ బిల్లలను అలా తీసిపోయి నూనెలో ఈత ఆడిపోయడమే తీసిపోయి వదిలేస్తే దాని సాగు చచ్చదు అంతే మనకు సంబంధం లేక. ఈత వచ్చేటి కొంది నువ్వు దీంట్లకు పైకి తేలినాయి చూడు ఇది చూడు కప్తురు కొట్టి అడుక్కుపోతుంది సర్రన. దీనికి ఈత రానట్టుంది పాపం చూడండి గంట కరుచుకొని పోవడం వల్ల నూనెలోకి. తిరగేయడం చాలా ముఖ్యం నువ్వు లేకుంటే మాడిపోతాయి తిప్పుతానే ఉండాలి నూనెలో అటు ఇటు తిప్పుతూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి. మొత్తానికి పబ్బిళ్ళు కాలినాయి నువ్వు ఇంకా తీసుకునే టైం వచ్చేసింది అలా తీసి అలా అలా నూనె వదిలేసేసి అలా గిన్నెలో తీసి పెట్టుకో. ఇవి చాలా హెల్దీ నో స్వామి బయట నానో గడ్డి తినే బదులు ఇది చేసుకొని పిల్లలకు పెట్టండి బాగా తింటారు కరుం కరుం ఉంటాయి బాగా క్రిస్పీగా ఉంటాయి నువ్వు. ఎప్పుడు చూడ నువ్వు ఎడ తింటున్నావు ఎప్పుడు తినడం అని మాదిరి కరుం కరుం అని నోటికేసి తిట్టుకోకండి నువ్వు అది నేనే నువ్వు. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా నా ఛానల్ కష్టపడి చేస్తున్నాం మీకోసం కాదు మా కోసమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.